హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వేదవతి అలాగే రామరాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, ఏవండి నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పి వేదవతి అయితే రామరాజుతో అంటుంది. ఇంకా రామరాజు అయితే, ఏమైంది బుజ్జమ్మ, ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంటే, అది కాదండి, ఇద్దరు పిల్లలకి ఈరోజు సంతోషంగా శోభనాన్ని జరిపించాలి అనుకుంటే శ్రీవల్లి చెప్పిన మాటలకి నా మనసు చాలా బాధపడిందండి. పాపం సాగర్ అలాగే నర్మద పెళ్ళై 6 నెలలైనా వాళ్ళకింతవరకు శోభనం జరగలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా. ఒక్కసారిగా వాళ్ళకి ఈ శోభనం లేదని చెప్పడం వల్ల వాళ్ళెంతగా బాధపడి ఉంటారో అని చెప్పి వేదవతి మాట్లాడిన మాటలు విని రామరాజైతే, చూడు బుజ్జమ్మ, ఈరోజు జరగకపోతేనేమి, రేపే వెళ్ళి పూజారి గారితో మంచి ముహూర్తాన్ని పెట్టించుకొస్తాను. ఇవేవి మనసులో పెట్టుకోకు, ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి రామరాజైతే ఇంకా వేదవతికి చెప్తాడు. అలాగే చందు ఇంకా శ్రీవల్లితో మాట్లాడుతూ, చూడు వల్లి, నువ్వు ఈరోజు అటువైపుకి తిరిగి పడుకో, నేను ఇటువైపుకి తిరిగి పడుకుంటా అని చెప్పి చందు అంటుంటే ఒక్కసారిగా వల్లి, అదేంటి బా అట్ట మాట్లాడుతున్నావు? ఈరోజు మన శోభనమన్న సంగతి మర్చిపోయావా? అంటే నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా? నా మీద నీకు ఇంకా కోపం పోలేదా అని చెప్పి ఇంకా వల్లి అయితే ఏడుపుని మొదలు పెడుతుంది. చూడు శ్రీవల్లి, నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు. అలాగే నువ్వు నా కుటుంబం కోసం ఎంతగా ఆలోచిస్తున్నావో అర్థం చేసుకోగలను. ఇక చందు అయితే, అయ్యో శ్రీవల్లి, నిన్ను బాధ పెట్టాలని కాదు, నా కోసం సాగర్ తన సంతోషాన్ని దూరం చేసుకున్నాడు. అలాగే నా చిన్న తమ్ముడు నా కోసం వాడి ప్రాణాలే బలంగా పెట్టాడు. కనీసం నేను వాళ్ళ కోసం ఏది చేయకపోతే బాగోదు కదా. అందుకే సాగర్ నర్మదలిద్దరూ ఒక్కటయ్యే వరకు మనిద్దరం ఇలానే ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక చందు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఇక శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. ఇంకా ఆ కోపాన్ని పైకి చూపించుకోలేక, అదేంటి బా, ముహూర్తం పెట్టారు కదా, మరి ఈ శాంతి ముహూర్తం అని అంటుంటే, చూడు శ్రీవల్లి, ఇట్లాంటి ముహూర్తాలు ఎన్నో వస్తాయి, కానీ ఇంట్లో సంతోషాలు ఎప్పుడూ ఒకలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ శోభనానికి సిద్ధంగా లేను, నన్ను క్షమించు అని చెప్పి ఇక శ్రీవల్లికి క్షమాపణలు చెప్పి చందు పక్కకి తిరిగి పడుకుంటాడు. ఇక చందు అలా చెయ్యడంతో శ్రీవల్లి అయితే చాలా కోపంగా, ఎంతో కష్టపడి ఆ నర్మదా సాగర్ల శోభనాన్ని చెడగొట్టాను. చందు బావకి దగ్గర అవ్వాలి అనుకున్నాను, కానీ ఇదేంటి, చందు బావ ఇట్లాంటి ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పి ఇక వల్లి చాలా కోపంగా చాలా బాధగా పక్కకి తిరిగి పడుకొని ఉంటుంది. అలా కొంతసేపటి తర్వాత శ్రీవల్లి చందు బావా అని పిలవడంతో ఇక చందు ఫుల్లుగా నిద్రపోతాడు. ఛీ, ఇదే మనిషి, రంబలాంటి భార్య పక్కన ఉంటే గుర్రు పెట్టుకుని నిద్రపోతున్నాడు, చిచ్చి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చాలా చిరాగ్గా మొహం పక్కకి తిప్పుకొని పడుకొని ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే పెద్ద వర్షం పడుతుంది. ఉన్నట్టుండి వర్షం పడడంతో ప్రేమ అయితే చాలా సంతోషంగా వర్షంలో వెళ్ళి తడుస్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారిగా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు. అలా వర్షంలో ప్రేమ స్వచ్ఛమైన చినుకులాగా అందంగా కనిపిస్తుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని అలానే చూస్తుంటాడు. ఉన్నట్టుండి సడన్గా కరెంటు పోతుంది. అలా కరెంటు పోవడంతో పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపులో ప్రేమ శిల్పంలా కనిపిస్తుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ అందానికి ముగ్ధుడైపోతాడు. ఇక ప్రేమ అయితే మెరుపుల సౌండ్కి భయపడుతూ ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ధీరజ్ అయితే ప్రేమని దగ్గరికి తీసుకుంటాడు. అలా ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి బయట ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్తారు. అలా స్టోర్ రూమ్లో ఆ మెరుపుల శబ్దం, ఆ వర్షానికి ఇద్దరు కూడా అనుకోకుండానే ఒకరి ప్రమేయం ఒకరు లేకుండానే దగ్గరైపోతారు. మొత్తానికి చందు శ్రీవల్లి
అలాగే సాగర్ నర్మదల మొదటి రాత్రి ప్రేమ అలాగే ధీరజ్లకి జరగడం అనేది కాస్త ఆశ్చర్యం. ఇక అలా ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరైపోతారు. ఉదయాన్నే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా తిరుపతి సడన్గా వేదవతి దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటే పొద్దున్నుంచి చిన్నోడెక్కడ కనిపించట్లేదు, పైగా ప్రేమ కూడా కనిపించట్లేదు అని నర్మద వచ్చి చెప్తుంది. ఆ మాట విన్న వేదవతి, ఏంటి ధీరజ్ ప్రేమ కనిపించట్లేదా అని అంటుంటే, అవునత్తయ్య, ఇల్లంతా వెతికాను, బయట కూడా చూశాను, కానీ వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించలేదు అని చెప్పి ఇక నర్మద అలాగే వేదవతి ప్రేమ ధీరజ్ల కోసం వెతుకుతూ ఉండగా అనుకోకుండా చందు గది వైపు చూస్తారు. చందు గదిలో వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకపోవడం చూసిన నర్మద, అత్తయ్య ఒక్కసారి అటు చూడండి అని చెప్పి అటువైపుగా చూపిస్తుంది. ఇంకా చందు ఒకవైపుకి అలాగే శ్రీవల్లి ఒకవైపుకు తిరిగి పడుకొని ఉంటారు. అది చూసిన వేదవతి, అదేంటమ్మాయి, ఈరోజు వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ని ఏర్పాటు చేస్తే వాళ్ళేంటి చెరోవైపు తిరిగి పడుకున్నారు, అయినా ఈ అమ్మాయి ఏంటి ఇట్లా చేసింది అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా కోపంగా వాళ్ళ మీద విరుచుకుపడుతుంది. ఇంతలో నర్మద, అత్తయ్య ఒక్కసారి అటు చూడండి అని చెప్పి ఇక స్టోర్ రూమ్ వైపు చూపిస్తుంది. స్టోర్ రూమ్లో ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకొని దగ్గరగా పడుకొని ఉంటారు. అత్తయ్య ఇక్కడ జరగాల్సింది అక్కడ జరిగినట్టుగా అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పి ఇక నర్మద చెప్పడంతో వేదవతి, ఏం మాట్లాడుతున్నావు నర్మదా, ఇక్కడ జరగాల్సింది అక్కడ జరిగిందా అని చెప్పి ఇక గబగబా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే అక్కడ జరిగి కనిపిస్తుంది. అది చూసిన వేదవతి, ఇదేంటి, మీ ఇద్దరి కోసం పెట్టిన ఈ శాంతి ముహూర్తం మీ ఇద్దరికీ జరగలేదు, వీళ్ళిద్దరికీ ఏం పెట్టకపోయినా, వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి ప్రేమ లేకపోయినా వీళ్ళ మధ్యలో ఇది జరగడం ఏంటి అని చెప్పి వేదవతి ఆశ్చర్యపోతుంది. ఇంతలో ఇక తిరుపతి అక్కడికి వచ్చి అది చూసి వెంటనే సిగ్గుపడిపోతాడు, తల పక్కకి తిప్పుకుంటాడు. ఇంకా నర్మద అయితే ప్రేమ ప్రేమ అని ఆ తలుపు మీద కొడుతుంది. ఇక ప్రేమ ఉలిక్కిపడి లేచేసరికి ధీరజ్ మీద ఉంటుంది. ఒక్కసారిగా ధీరజ్ని చూసిన ప్రేమ షాక్ అయిపోయి గట్టిగా భయంతో అరుస్తుంది. అలా అరవడంతో ధీరజ్ కూడా కళ్ళు తెరిచి చూసేసరికి ప్రేమ దగ్గరగా కనిపిస్తుంది. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు తెలియకుండానే గట్టిగా అరుస్తారు. అది చూసిన వేదవతి, ఏంట్రా ఇదంతా అని అడగడంతో అది అది అమ్మా అని చెప్పి ధీరజ్ తడబడుతూ ఉంటే ఇక నర్మద, ఏంటి ప్రేమ, ఏంటి ఇదంతా, ధీరజ్ అంటే ఇష్టం లేదన్నావు, ధీరజ్ని చూస్తేనే వాంటింగ్ వస్తుందంటావు, అసలు ధీరజ్ని చూస్తేనే అసహ్యించుకుంటావు, అట్లాంటిది మీ ఇద్దరి మధ్యలో ఇదేంటి అని చెప్పి నర్మద అయితే ఇక ప్రేమని అడుగుతుంది. ప్రేమ సిగ్గుపడుతూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తిరుపతి అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి, రే అల్లుడు, నీకు మా అమ్మాయి అంటే ఇష్టం లేదంటూనే మా అమ్మాయితో ఏంట్రా ఇది అని అంటుంటే, మామా ఇప్పటికే నాకు ఇది ఎలా జరిగిందో అర్థం కాక చచ్చిపోతున్నాను, నువ్విప్పుడు లేనిపోని ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటుంటే ఇక వేదవతి అయితే, రే జరిగిందేదో జరిగిపోయింది, ముందు వెళ్ళి స్నానం చేసుకో అని చెప్పి వేదవతి అయితే ఇంకా ధీరజ్ని పంపిస్తుంది. ఇంకా వేదవతి నర్మదతో, అదేంటమ్మాయి, మీకోసం పెట్టిన శాంతి ముహూర్తం వీళ్ళ కోసం పెట్టినట్టుగా జరిగింది, అయినా వాళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టి లోపలికి పంపిస్తే చెరోవైపు తిరిగి పడుకోవడం ఏంటి, అదేదో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి ఇక వేదవతి అయితే వెళ్ళి దనదన తలుపులు కొడుతుంది. ఇంతలో శ్రీవల్లి బయటికి వస్తుంది. ఏంటమ్మాయి, ఉదయాన్నే 4 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో పూజలు చేస్తాను, కావలసినవన్నీ చేస్తాను అని చెప్పావు, కానీ నువ్వు ఇంత పొద్దెక్కే వరకు నిద్రపోలేదే అని ఇంత పొద్దెక్కే వరకు నిద్ర లేవలేదే అని అడగడంతో దానికి శ్రీవల్లి, ఏముందా అత్తయ్య గారు, రాత్రి కరెంటు పోయి చాలాసేపు ఇవ్వలేదు, ఆ ఉక్కపోతలో నిద్ర పట్టలేదు, అందుకే లేవలేకపోయాను అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుంటే, ఇదిగో అమ్మాయి, అంటే అన్నానంటారు కానీ
మీ ఇద్దరికీ శాంతి ముహూర్తం పెట్టి లోపలికి పంపిస్తే మీరేంటి చెరోవైపు తిరిగి పడుకున్నారు అని అడగడంతో అది అది అత్తయ్యగారు ఆయన కోసం సాగర్ మరిది గారు అలాగే ధీరజ్ మరిది గారు ఇద్దరు కూడా ఎంతో కష్టపడ్డారట. వాళ్ళ సంతోషాన్ని కూడా దూరం చేసుకున్నారంట. అందుకే అందరం సంతోషంగా ఉన్నప్పుడే మనిద్దరం కూడా సంతోషంగా ఉండాలని ఆయనేమో కండిషన్ పెట్టారు. ఇదిగో చూడండి, మళ్ళీ నేను ఇవన్నీ మీకు చెప్పానని ఆయనకి చెప్పకండే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందే కానీ తను ఇక చందుని తొంగి తొంగి చూస్తుంది. ఇంకా వేదవతి చాలా కోపంగా చందు దగ్గరికి వెళ్ళి, రేయ్ పెద్దోడా లేవరా లే అని చెప్పి ఇక చందుని పైకి లేపుతుంది. చందు, ఏంటమ్మా కాసేపు నిద్రపోనియమ్మా, రాత్రి నిద్ర లేదు అని అంటుంటే, ఎందుకు బాగా దోమలు కుట్టాయా అందుకే నిద్రపోలేదా, రేయ్ ముందు లేస్తావా లేవా అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న వాటర్ని చందు మీద పోస్తుంది. చందు లేచి, అమ్మా ఏంటమ్మా ఇదంతా అని అంటుంటే, ఏంట్రా మీరు చేసింది అని అంటూ ఉంటే, అమ్మా నేనేం చేశానమ్మా, నేను చేసిన దానిలో తప్పేముంది చెప్పు. నా కోసం సాగర్ తన సంతోషాన్ని దూరం చేసుకున్నాడు. అలాగే చిన్నోడేమో నా కోసం వాడి ప్రాణాలు కూడా బలంగా పెట్టాడు. అందుకే వాళ్ళకి లేని సంతోషం నాకెందుకని నేను దీన్ని వాయిదా వేసుకున్నాను. చూడమ్మా, ఒకే ఇంట్లో ఇట్లాంటివి జరగకూడదని పెద్దలు చెప్పారన్నారు కదా, అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ ఇంట్లో కాదు, మేమందరం కలిసి హనీమూన్కి వెళ్తాం. అక్కడ ఎవరి గదులు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. అది ఒకే ఇంట్లో జరిగినట్టుగా కూడా కాదు అని చెప్పి ఇక చందు తన మనసులో ఉన్న విషయాన్ని వేదవతికి చెప్పడంతో, వేదవతి నిజమేరా పెద్దోడా, నువ్వు చెప్పింది కూడా నిజమే, మీరందరూ కలిసి హనీమూన్కి వెళ్ళండి అని చెప్పి ఇక వేదవతి బయటికి వచ్చేస్తుంది. ఇక రామరాజు అయితే, బుజ్జమ్మ కాఫీ తీసుకురా అని అడగడంతో ఇక వేదవతి లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తూ ఉంటే ఇంకా ధీరజ్ అలాగే ప్రేమ ఒకరినొకరు ఫేస్ టు ఫేస్ చూసుకోలేక సిగ్గుపడుతూ దూరంగా ఉంటారు. అది గమనించిన రామరాజు, వీళ్ళేంటి ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూనే కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతున్నారేంటి అని అనుకుంటూ ఇంకా ఆ కాఫీ తాగేసి, చూడు బుజ్జమ్మ, ధీరజ్ గాడు చిన్నోడి ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది, ఏమైనా గాలి సోకిందో ఏమో, వాడిని కాస్త చూడు అని చెప్పి ఇక రామరాజు అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక వేదవతి, రే చిన్నోడా ఏంట్రా ఇదంతా, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు అని అంటుంటే, ఏంటమ్మా నువ్వు ఇదంతా నేనేదో కావాలని చేసినట్టు, అసలు ఆ రాక్షసి విషయంలో అన్నీ ఇలా అనుకోకుండానే జరిగిపోతున్నాయి. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అయినా నేను దాంతో కలిసి నా మీద నాకే విరక్తి పుడుతుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి ధీరజ్ అయితే ఏవేవో మాటలు మాట్లాడతాడు. ఇంతలో నర్మదా, చాలే మరిది గారు, ఇక చాలు, ఎన్ని రోజులు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ప్రేమ పుడుతుందో, మీ ఇద్దరిని భార్యాభర్తలుగా ఎప్పుడు చూస్తానా అని ఒక కలలాగా ఉండేది. కానీ ఇప్పుడు మీ ఇద్దరికి మధ్యలో ఒక పాపో బాబో వచ్చేలా కనిపిస్తున్నారు అని చెప్పి ఇక నర్మదా సరదాగా ధీరజ్ని ఆట పట్టిస్తుంది. పోవదునా, ఏంటా మాటలు, ఇప్పటికే జరిగింది తలుచుకుని నాలో నేను కుమ్మిలిపోతున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోతుంటే ఇక నర్మదా అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా మరిదిని కొంగున కట్టేసుకున్నావని చెప్పి ఇక ప్రేమని ఆట పట్టిస్తాడు. ఇది ఇలా ఉండగా ఇక చందుకైతే ఆ వడ్డీ వ్యాపారి ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా చందు వడ్డీ వ్యాపారి ఫోన్ చేసేసరికి తను భయపడుతూ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో శ్రీవల్లి అయితే ఇక చందు కోసం కాఫీ తీసుకొస్తుంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బా నీకోసం ఫోన్ వస్తుంది బా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అంటుంటే, ఏంటి లిఫ్ట్ చేసేది, అతను ఎవరనుకుంటున్నావు, మన పెళ్లి కోసం 10 లక్షలు వడ్డీకి తీసుకొచ్చని అతను ఫోన్ మీద ఫోన్ చేసి చావ కొడుతున్నాడు. 10 రోజుల్లో డబ్బులు రెడీ చేయమని విసిగిస్తున్నాడు. రేపే అతనికి ఇవ్వాల్సిన గడువు
పూర్తవుతుంది. రేపటిలోగా డబ్బు ఇవ్వకపోతే అతను ఏమంటాడో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా చందు మాట్లాడుతుంటే శ్రీవల్లి, అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు, ఇంకో 10 రోజులు గడువు అడిగారు కదా అని అంటుంటే, చూడు శ్రీవల్లి, మీరు 10 రోజుల్లో డబ్బు మేనేజ్ చేస్తారని ఆయనతో 10 రోజులు మాత్రమే గడువు అడిగి 10 లక్షలు తీసుకొచ్చాను. ఆ విషయాన్ని నాన్నకి చెప్తే తర్వాత ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు నాన్నకి తెలియకుండా నేను ఏ పని చేయలేదు. కానీ మొదటిసారి నీతో పెళ్లి కోసం ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి ఎవ్వరికీ తెలియకుండా 10 లక్షలు తీసుకొచ్చాను అని చెప్పి ఇక చందు అయితే భయపడుతూ ఉంటాడు. ఇక బయటికి వెళ్ళిన రామరాజుకి ఎదురుకుండా వడ్డీ వ్యాపారి వస్తాడు. అతన్ని చూసిన అతను రామరాజుని చూసి, ఏమండి రామరాజు గారు నమస్కారం అని అనడంతో ఇక రామరాజు అయితే, నమస్కారం అండి, ఏంటి సేట్జీ మిమ్మల్ని పెళ్ళికి పిలిచాను, కనీసం మీరు పెళ్ళికే రాలేదు అని అంటుంటే, ఏం లేదు రామరాజు గారు, నేను ఊరు వెళ్ళవలసి వచ్చింది, అందుకే పెళ్ళికి రాలేకపోయాను. అయినా నేనిచ్చిన డబ్బు వల్లే కదా ఆ పెళ్లి జరిగింది అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారండి, మీరిచ్చిన డబ్బుతో పెళ్లి జరగడం ఏంటి అని అంటుంటే, అయ్యో రామరాజు గారు, మీకు ఈ విషయం తెలీదా, మీ పెద్దబ్బాయి చందు పెళ్లి ఖర్చులకి నా దగ్గర 10 లక్షలు తీసుకెళ్ళాడు. 10 రోజుల్లో వడ్డీతో కలిపి ఇచ్చేస్తాను అన్నాడు. ఆ విషయం గురించి గుర్తు చేద్దామంటే మీ చంద్రశేఖర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి చెప్పండి, రేపే ఆ 10 రోజుల గడువు పూర్తయిపోతుంది. ఇవ్వవలసిన 10 లక్షలతో వడ్డీ కలిపి ఇచ్చేయమని చెప్పండి, నేను ఫోన్ చేశానని చెప్పండి అని చెప్పి ఇక ఆ వడ్డీ వ్యాపారి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రామరాజు నిజం తెలుసుకొని చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు. ఇక చందు అని గట్టిగా పిలవడంతో చందు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రామరాజు అయితే, చందు నిజం చెప్పు, ఆ సేటు దగ్గర 10 లక్షలు వడ్డీకి తీసుకున్నావా అని అడగడంతో ఇక చందు ఏం చెప్పలేక తనలో తను తడబడుతూ ఉంటాడు. ఇక శ్రీవల్లికైతే గజగజ వణుకు పుట్టుకొస్తుంది. ఇక చందు అది నాన్న అని అంటుంటే, రే ఎన్ని రోజులు నడిపోడు చిన్నోడు నన్ను మోసం చేస్తూ వచ్చారని వాళ్ళ మీద నాకు చాలా కోపం ఉంది. కానీ నువ్వు ఈ నాన్న మాటకి ఎదురివ్వవని, ఈ నాన్న మాటని నిలబెడతావని, ఈ నాన్నకి తల వంపులు తేవని నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నువ్విప్పుడు అబద్ధం చెప్పవని, నిజమే చెప్తావని నేను నమ్ముతున్నాను. చెప్పు, ఆ సేటు దగ్గర 10 లక్షలు తీసుకున్నావా లేదా? 10 రోజులు వడ్డీ కడతానని పెళ్లి ఖర్చుల కోసం తెచ్చావా లేదా అని అడగడంతో, తెచ్చాను నాన్న అని చెప్పి చందు చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఎన్ని రోజులు నా మాటకి అలాగే నా గౌరవానికి ఎట్లాంటి మచ్చ తీసుకురావని నీ మీద నేను ఎంతో నమ్మకం, ఎంతో ఆశ పెట్టుకున్నాను. కానీ నువ్వు కూడా చివరికి వాళ్ళలాగే తయారయ్యావా? అసలు నేను ఏం అన్యాయం చేశాను? 3 కొడుకులు, ఇట్లాంటి వాళ్ళకి జన్మనిచ్చాను అని చెప్పి ఇక రామరాజైతే తల బాదుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అందరూ కూడా ఏవండి అలాగే నాన్న అంటూ అందరూ రామరాజు చుట్టుముడతారు. ఇక చందు అయితే, నాన్న ఇదంతా నేను కావాలని చేయలేదు. పెళ్ళికి డబ్బులు లేక పెళ్ళిని 10 రోజులు వాయిదా వేసుకుందామని శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న నన్ను పిలిచి మాట్లాడారు. ఈ విషయం గురించి నీతో చెప్పాలి అనుకున్నాను. కానీ అప్పటికే నువ్వు పెళ్ళికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసావు. ఉన్న పలంగా పెళ్ళి ఆగిపోతే నలుగురు నిన్ను 4 రకాలుగా నిందిస్తారు. ఇప్పటికే సాగర్ అలాగే ధీరజ్ చేసిన పని వల్ల నువ్వు ఎంతగా బాధపడుతున్నావో చూస్తున్నాను. ఇప్పుడు నా విషయంలో కూడా అట్లాంటి పొరపాటే జరిగితే నువ్వు తట్టుకోలేవని ఈ నిజాన్ని నీతో చెప్పలేకపోయాను. అయినా 10 రోజుల్లో శ్రీవల్లి వాళ్ళ నాన్నగారు డబ్బు సర్దేస్తా అన్నారు అని చెప్పడంతో ఇక శ్రీవల్లి అయితే ఏం చెప్పలేక భయపడుతూ ఉంటుంది. ఇక
రామరాజు అయితే, చూడు చందు, నువ్వు చేసిన తప్పుకి నలుగురిలో నేను తలదించుకోవాల్సి వస్తుంది. నా దాకా విషయం రాకుండా త్వరగా అదేదో పూర్తి చేయి అని చెప్పి ఇక రామరాజు అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన శ్రీవల్లి, ఇదేంటి ఉన్న పలంగా 10 లక్షలు అమ్మాలు ఎక్కడ తెస్తారు, నా జీవితం ఏమైపోతుందో ఏంటో అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే భయపడుతూ ఉంటుంది. ఇంతలో శ్రీవల్లి తల్లి కాల్ చేసి, అమ్మాయి ఏమైంది అని అంటుంటే, ఇంకేమవుతుంది అమ్మో, మనం అనుకున్నట్టే జరిగింది, కానీ మా ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. ఇంకేంటంటే ఆ వడ్డీ వ్యాపారి మాయకి ఎదురొచ్చి మరి చందుబాబుకి డబ్బులు అప్పిచ్చానని చెప్పేశాడు. ఇక మాయచ్చి చందుబాబుని నిలదీస్తే చందుబాబా ఆ డబ్బు మనకే ఇచ్చానని మాయ ముందు నిజం చెప్పారు. మాయ త్వరగా మీ దగ్గర ఆ డబ్బు తీసుకొని ఆ సేటుకి కట్టేమని చెప్పాడు. ఉన్న పలంగా 10 లక్షలు మీరెక్కడి నుంచి తెస్తారు? అలాగే నాకు అర్థమైపోయింది, ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ ఇంటికి కోడలుగా వచ్చాను, కానీ నా సరదా తీరకముందే నా ఆశలన్నీ అడియాసలైపోయేలా ఉన్నాయి అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళమ్మ, ఇదిగో అమ్మాయి, నువ్వేం బాధపడకే, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక తనైతే శ్రీవల్లికి నచ్చచెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తుంది. కానీ తెలియని విషయం ఏంటంటే రామరాజు శ్రీవల్లి కుటుంబం గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.